तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। నమస్కారం అండి, నా పేరు శ్రావణి. నేను బెంగళూరు నుంచి వచ్చాను. మా పాప కియారా, మా అమ్మ లక్ష్మీదేవి. మా అమ్మ వాళ్ళు పేటలో ఉంటారు. నేను మామూలుగా యూట్యూబ్ బ్రౌజ్ చేసేటప్పుడు గురూజీ రామకృష్ణ గారి వీడియోస్ చూశాను. చాలా అట్రాక్టివ్గా అనిపించింది ఆయన స్పీచెస్ అంతా. ఎందుకంటే ఆయన సైన్స్ ప్లస్ స్పిరిచువాలిటీ రెండు మిక్స్ చేసి చాలా లాజిక్గా, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నేను ఎవరిది అంత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వినలేదు ముందు. సో గురువుగారి గురించి కొంచెం రీసెర్చ్ చేస్తూ ఎక్కడ గురువుగారు ఉండేవారు అని అంతా కనుక్కుంటే గూగుల్లో చూశాను. సహ్యాద్రి ఆశ్రమం గురించి తెలుసుకున్నాను. సో అప్పుడు సుమా గారికి కాంటాక్ట్ చేశాను. సో ఇక్కడ ఏమేమి ప్రోగ్రామ్స్ ఉంటాయండి, మేము ఏం నేర్చుకోవచ్చు ఇక్కడ అనేసి. సో అప్పుడు సుమా గారు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ గాయత్రి మంత్ర దీక్ష ఇస్తారు, ఓంకార దీక్ష ఇస్తారు, అండ్ మీరు ఇక్కడ నేర్చుకోవచ్చు అని చెప్పారు. సో అదే అప్పుడే మాకు హాలిడేస్ ఉన్నాయి మా అమ్మాయికి. సో అందుకని మేము ఇప్పుడు ఇక్కడికి దగ్గరలో వచ్చాము. ఇంకా అందుకనేసి ఇక్కడ సుమా గారికి కాల్ చేసి ఇక్కడికి వచ్చి ఓంకార దీక్ష ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో ఓంకార దీక్ష అండ్ గాయత్రి మంత్ర దీక్ష ఇచ్చారు. తర్వాత యజ్ఞంలో కూడా నెక్స్ట్ డే అమావాస్య యజ్ఞంలో పాల్గొన్నాము. చాలా బాగా ఉండింది. అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఈ దీక్షలు చేసిన తర్వాత. అండ్ యజ్ఞంలో కూడా కూర్చున్నప్పుడు చాలామంది వచ్చారు. యజ్ఞంలో కూడా ఇక చాలా ఫ్యామిలీ ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుంది. యాజ్ ఇఫ్ మన ఓన్ హౌస్లో ఉన్నట్టు, మన ఫ్యామిలీ మెంబర్స్తో ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ తాతగారు అమ్మగారు కూడా ఉంటారు. లైక్ సేమ్ మన తాతగారు అమ్మమ్మ లాగానే ఉంటారు ఇక్కడ. సో ఇక్కడ చాలా బాగుంటుంది క్లైమేట్ అండ్ పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇది ప్రాక్టీస్ చేసుకుని మన ఇంట్లో కూడా మనం ఇది ప్రాక్టీస్ చేసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అండ్ మెంటల్ పీస్, ఫిజికల్ హెల్త్ అన్నీ కూడా ఉంటాయి. సో అందరూ ఇది నేర్చుకుని వాళ్ళు ట్రై చేస్తే వాళ్ళకి ఓన్ ఎక్స్పీరియన్స్లో తెలుస్తుంది. నా పేరు లక్ష్మీదేవి. నేను మా అమ్మాయి తోడుతో ఇక్కడికి వచ్చాను ఆశ్రమానికి. ఇక్కడ 3 రోజులు ఉండడానికి వచ్చాము మేము. పొద్దునే 5:15కు నిద్రలేసి స్నానం చేసేసి వస్తే హారతి ఉంటుంది. హారతి తర్వాత గాయత్రి మంత్రం తర్వాత ఓంకారం ఉంటుంది. మళ్ళీ మేము టిఫిన్ చేసేసి మేడం గారి టిఫిన్ అన్నీ రెడీ చేసి మాకు భోజనాలు కూడా ఆవిడే ఇస్తారు. 3 రోజులు ఉండడానికి మాకు రూమ్ కూడా ఇచ్చారు. అన్నీ సౌకర్యంగా ఉన్నాయి. 10 అడుగుల దూరంలోనే సముద్రం కూడా ఉంది. పిల్లలు కూడా ఎంజాయ్ చేయొచ్చు. అందుకే మా మనవరాలు కూడా వచ్చింది. ఇక్కడ చెట్లు గిట్లు అన్నీ బాగున్నాయి. మనం ఏంటంటే సిటీ లైఫ్లో బిజీగా ఉంటాము. 2 రోజులు మెంటల్గా కూడా రిలాక్స్ అవ్వచ్చు ఎవరు వచ్చినా కూడా. ఇంకోటి ఏంటంటే నేను మామూలుగా కూడా ధ్యానము ఓంకారం చేసుకుంటాను. చక్రాల మీద చేస్తే బెనిఫిట్స్ ఉంటుందని నాకు తెలుసు. కానీ చక్రాల మీద అప్ అండ్ డౌన్స్ ఎలా చేయాలని అర్థమయ్యేది కాదు. అలాగే చేసుకుంటూ పోయేదాన్ని. ఇక్కడ మాత్రం దీన్ని డీటెయిల్గా గురువు గారు మనం మూలాధార చక్రం నుంచి ఆజ్ఞాచక్రం వరకు వెళ్ళి మళ్ళీ విశుద్ధ చక్రం నుంచి కిందికి వచ్చి మూలాధారం కాకుండా మళ్ళీ స్వాదిష్టాన్ని నుంచి మళ్ళీ పైకి వెళ్ళి ఆజ్ఞాచక్రం పైన వచ్చి మనం బుద్ధి చక్రము చిత్తము 2 చక్రాలు స్పెషల్గా ఉన్నాయని చెప్పారు. మళ్ళీ సహస్రాసారానికి వెళ్ళి సహస్రాసారం నుంచి చిత్తాచక్రానికి వచ్చి మళ్ళీ బుద్ధి చక్రం దగ్గర ఆగిపోమని ప్రాసెస్ చెప్పారు. ఇది చాలా బాగుంది. ఇప్పుడు నేను ఓంకారాన్ని పర్ఫెక్ట్గా నేర్చుకున్నానని నాకు అనుభవం అయింది. గాయత్రి మంత్రం కూడా నేర్చుకున్నాను. ఇప్పుడు దాన్ని ఎన్నిసార్లు చేయాలా, ఎలా చేయాలా, దాని బెనిఫిట్స్ ఏమిటి అవన్నీ ఇక్కడ మేడం గారు బాగా వివరంగా చెప్పారు.
ఇక్కడ 8 షేప్లో తిరగడానికి ప్రఖర ప్రజ్ఞ సజల శ్రద్ధ అని ఇక్కడ 8లో తిరిగితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి, మనం కోరిన కోరికలు నెరవేరుతాయి అని అంటున్నారు. నేను కోరికలు కాదు కానీ వాకింగ్ చేసేటప్పుడు కూడా 8లో తిరిగితే మన బాడీకి కూడా బెనిఫిట్ అని చెప్పారు వేరే వాళ్ళు. నేను మామూలు వాకింగ్ కూడా 8లోనే చేస్తాను. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ దీంట్లో కూడా 8లో చేస్తే బెనిఫిట్స్ అని చెప్పారు. ఇంకా ఈ హోమాలు యజ్ఞాలు అవన్నీ మనకు తెలిసిన విషయాలే. ఇక్కడ హోమాలు అన్నీ కూడా ఫ్రీగానే చేస్తూ ఉన్నారు, పర్ఫెక్ట్గా చేస్తూ ఉన్నారు. చాలా బాగుంది. మళ్ళీ ఇంకోసారి రావాలనుకుంటా ఉన్నాను. నమస్తే అండి, నా పేరు వల్లి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. మాకు ఇక్కడ విషయం చెప్పింది మా అన్నయ్య గారు రాధాకృష్ణమూర్తి గారని, ఆయన గాయత్రి పరివార్ తరఫున ఉంటారు. ఆయన చెప్తేనే మేము ఇక్కడికి వచ్చాం. నేను మా కోడల గురించి దండం పెట్టుకున్నాను, ఉద్యోగం రావాలి అని. అలా టెక్ మహేంద్రాలో వచ్చింది. అందుకని వచ్చిందని మళ్ళీ వచ్చి ప్రదక్షిణాలు చేస్తాను. మాకైతే బాగా నమ్మకం కలిగింది. ఫస్ట్లో మీరు వచ్చినప్పుడు ఎన్ని ప్రదక్షిణ చేసుకున్నారమ్మా? 112 చేస్తాం. ఓకే. 108కి మళ్ళీ 4 చేయమన్నారు, ఎక్స్ట్రా చేసాం. ఎన్ని రోజులైంది మీరు ప్రదక్షిణ చేసుకొని? 3 నెలలు. 3 నెలలకి. మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు. 3 నెలల తర్వాత శ్రావణ పౌర్ణమికి వచ్చాక మళ్ళీ ఈరోజు వచ్చారు. మొన్న కూడా వచ్చాం, మన 4 days బ్యాక్ వచ్చాం. అప్పటికే మీ యొక్క సంకల్పం నెరవేరిపోయింది. ఓకే. మళ్ళీ ఈరోజు ఏదైనా మా కోడలు ట్రై చేస్తుంది జాబ్కి, నేను రావాలి అని దండం పెట్టుకున్నాను. అలాగే వచ్చింది. ఎన్నాళ్ళ నుంచి ట్రై చేస్తున్నారండి? తను ఆల్రెడీ వేరే దాంట్లో చేస్తూ ఉంది. టెక్ మహేంద్ర ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మేము అనుకున్నాం దాంట్లో రావాలి అని, అది వచ్చింది. ఓకే. మీరు ఎందుకు చేస్తున్నారమ్మా? ఈరోజు ఎవరు పిలిస్తే వచ్చారు? నాగజ్యోతి అండి. మేము మా అక్కయ్య, మేము ఒంగోలులో ఉంటాం. మా అక్కయ్య గారు చెప్పారు, ఇట్లా అక్కడికి వెళ్తే మనకి అనుకున్న పనులు నెరవేరుతాయి అని చెప్పారు. నాకు 2 అబ్బాయిలు. వాళ్ళకి పెద్ద అబ్బాయికి జాబ్ పరంగా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, చిన్న అబ్బాయికి మ్యారేజ్ ప్రపోజల్స్ ఉన్నాయి. వాళ్ళకి ఆ 2 కావాలి అని చెప్పి నేను వచ్చి వాళ్ళ తరఫున ప్రదక్షిణలు చేసి వెళ్ళాను. ఇప్పటికి 3 రోజులు అయింది. అది ఆ కార్యక్రమాలు కూడా తొందరగా నెరవేరితే మళ్ళీ నా పిల్లలు ఇద్దరిని తీసుకుని వచ్చి మొక్కుబడి ఏదైనా ఉంటే నేను చెల్లించుకుంటాను అమ్మవారికి. అది. మీ పేరేమన్నారమ్మా? నాగజ్యోతి. మీరు? మీ పేరు? 112 ప్రదక్షిణ చేసుకున్నారా? ఏమన్నా సంకల్పం ఏమన్నా కోరుకున్నారా గురువుగారు మాతాజీని? ఓకే. మళ్ళీ వచ్చి ప్రదక్షిణ చేసుకొని వెళ్తారు. ఓకే అమ్మా. జై గురుదేవ్. జై గురుదేవ్. ఫస్ట్ మాస్టర్ గారిని మాకు పరిచయం చేసినటువంటి వారు విజయభాస్కర్ రెడ్డి గారు, మా నాన్నగారు సుబ్బారావు గారు, పేరు శాస్త్రి గారు, డాక్టర్ శ్రీరామ్ గారు. వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో అప్పుడు మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర అత్యంత విలువైనటువంటి విద్య అప్పుడే ప్రారంభం చేసుకుంటున్నాం. అవి నేర్చుకుంటూ మేము సంతమాలూరు మండలం కామేపల్లి గారి గ్రామంలో ఒక ప్రజ్ఞాపీఠం స్థాపించారు వాళ్ళ ద్వారా. అప్పుడు మాస్టర్ గారు స్వయంగా అక్కడ చేసి, ఆ తర్వాత మొట్టమొదటిగా నేను ఇప్పుడు బీఈడి చదువుతూ ఉన్నాను. అప్పుడు అనుకోకుండా వాళ్ళందరితో ఉన్నప్పుడు వెనకెక్కడ ఉన్నప్పుడు నన్ను పిలిచి, నాయనా రేపు సహ్యాద్రి ఆశ్రమానందు 108 కుండీల యజ్ఞం జరుగుతుంది, మీరు తప్పకుండా రావాలి బాబు. నాకు స్వయంగా చెప్తే నేను చిన్నపిల్లవాడిని, నేను ఎంత వచ్చేవాడిని కదా, వీళ్ళు పెద్దవాళ్ళు కదా, వాళ్ళకి చెప్పకుండా నాకు చూస్తున్నాడు ఏంటంటే ఒక్క నవ్వు నవ్వి అలా చూస్తూ ఉండేవాడు. ఒక 2 నిమిషాలు అలా చూశాడు. ఏం జరిగిందో ఏం తెలియదు. మాస్టర్ బీఈడి చేరుతున్నానంటే అవన్నీ జరిగిపోతాయి, వాడు జోలు నువ్వు వదిలేసానైనా, నువ్వు రేపు యజ్ఞానికి వస్తున్నావు అంతే అన్నాడు. ఇంకా అంతే. వాళ్ళతో పాటుగా నాన్నగారు వీళ్ళందరితో పాటుగా నేను వచ్చేసరికి ఆ యజ్ఞ కుండీల దగ్గర వాళ్ళతో పాటు సేవ చేసుకొని మాస్టర్ గారు ఆ యజ్ఞంలో 3 రోజుల పాటు ఇక్కడే ఉన్నాం. ఆ యజ్ఞం ఎంత అద్భుతంగా జరిగిందంటే మొట్టమొదట నేను యజ్ఞంలో పాల్గొన్నాం. కానీ ఆ యజ్ఞం పాల్గొనడం ఎన్ని చూసేసరికి నాకేదో గత స్మృతులు గుర్తొస్తున్నాయి. నేను ఇప్పుడు ఈ యజ్ఞంలో పాల్గొంటున్నాను, ఏంతో నాకు చాలా లింక్ ఉంది అని చెప్పి అక్కడక్కడ తెలియకుండా అనేక రకమైనటువంటి ఆ కొత్త ఆలోచనలు వచ్చినాయి. కానీ అలా చూస్తూనే ఈ యజ్ఞాలు పాల్గొంటూ ఉన్నాము. తర్వాత వేటపాలెంలో మళ్ళీ కొన్ని 108 కుండీలతో యజ్ఞం జరిగింది. అప్పుడు మళ్ళీ మాస్టర్ గారు వచ్చి, ఇంకా ఇలా అన్ని యజ్ఞాలు నువ్వు పాల్గొంటమే కాకుండా నువ్వు కూడా చేయటం నేర్చుకో అని చెప్పాడు. వెంటనే ఆ రోజు రాత్రి అనుకోకుండా కొన్ని పుస్తకాలు కొనేసి యజ్ఞం చేసే పుస్తకాలు కొనుక్కొని ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి చిన్నగంజామలో మా సోదరుడు ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో యజ్ఞం చేసాం. తెలియక మొట్టమొదటి యజ్ఞం అక్కడే చిన్న గురువుగారి ఫోటో తీసుకున్నాను, పంచదేవ ఫోటో. తర్వాత వెంటనే యజ్ఞం ఫోటో తీసుకున్నాను. వీళ్ళ దగ్గర ఆల్రెడీ నేర్చుకున్నా కదా, వెళ్ళటం డైరెక్ట్గా చేసేసాను. అక్కడి నుంచి ఇక బీజారు పడ్డాయి. ఇక నేను ఎందుకు చేయకూడదు, వీళ్ళతో పాటు వాళ్ళకంటే ఇంకా బాగా చేయాలని చెప్పి ఆ పరంపర సాగుతూ వస్తుంది. ఆ తర్వాత మాస్టర్ గారు సహ్యాద్రి ఆశ్రమనందు
ఈ ఓడరేవులో చాలా ప్రాణ విద్యను నేను స్థాపించాను, దాన్ని బాగా వినియోగించుకోండి అని చెప్పి పదే పదే అన్ని ఆశ్రమాల్లో ఆయన ఎక్కడ క్యాంపులు పెట్టినా కూడా దాంట్లో చెప్తూ ఉన్నాడు. దానిలో భాగంగా ఒక రోజు ఏం జరిగిందంటే ఆయన ఈ సహ్యాద్రి ఆశ్రమంలో 3 రోజులు క్యాంప్ పెట్టాడు. 3 రోజులు క్యాంప్ పెట్టినప్పుడు మేము అందరం వచ్చినప్పుడు అది పౌర్ణమి రోజు ఈ యొక్క సముద్రం దగ్గర స్నానాలు చేసిన తర్వాత క్యాంప్ పెట్టాడు. అక్కడ కూర్చొని అందరం మెడిటేషన్ చేసుకుంటా ఉన్నాం. తర్వాత మెడిటేషన్ అయిపోయినాక ఆయన స్పీచ్ ఇస్తున్నప్పుడు ఆయన చాలా దూరంలోనే కూర్చోబెట్టారు. మాస్టర్ గారి చుట్టూ కొంతమంది నుంచున్నారు, కొంతమంది కూర్చున్నారు. వెంటనే ఆ యొక్క సముద్రుడు దమ్మని ఎక్కడ చాలా దూరంలో ఉన్నటువంటి ఆ సముద్రుడు ఒకసారిగా వచ్చేసి ఆయన పాదాల దగ్గరికి వచ్చేసాయి నీళ్ళు. ఇంకా అందరూ ఉండి సముద్రుడు వచ్చి మాస్టర్ గారి పాదాలు కడుగుతున్నాడు అని చెప్పి అందరూ అంటున్నారు. వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోదాం పండి అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళినాక పెద్ద మీటింగ్ జరిగింది. ఈలోపు ప్రదక్షిణ చేయమన్నాడు. ఆల్రెడీ ఉదయం నుంచి చాలామంది చేస్తున్నారు. దాదాపుగా ఈ లక్షల్లోనే చేశారు, అంత 8 ఆకారంలో. ఇక ఎక్కడా లేదు, మౌన ప్రదక్షిణం అయితే చుట్టూ తిరుగుతూ ఉంటాం. కానీ ఇక్కడ విశేషించి మొట్టమొదట ఆ రోజు ప్రజ్ఞ సజల శ్రద్ధ చేసి ఆ రోజు 8 ప్రదక్షిణల ద్వారా చేపిస్తున్నాడు. తిరుగుతుంది. కానీ నేనైతే కొంచెం దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయలేదు. బట్ నేను కూడా కొన్ని అయితే చేసే కానీ దాని ప్రాధాన్యత నేను ఆ రోజు తెలుసుకోలేకపోయాను. బట్ 8 ప్రదక్షిణలు మాత్రం ఉదయం నుంచి చాలా చేస్తున్నారు. ఈ సుమా గారు మాత్రం లెక్కేస్తూ ఉంటుంది. ఇలా ఈ తర్వాతకి గంట మాస్టర్ గారి దగ్గరికి వచ్చి మాస్టర్ గారు 20 అయిపోయినాయి, తర్వాత 2000 అయిపోయినాయి, తర్వాత 5000 అయిపోయింది చెప్పి చెబుతుంది. ఆ ప్రదక్షిణలు లెక్కేస్తున్నారు, అది గొప్ప అయిందని చెప్పి నేను అంత ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాల. తర్వాత సాయంత్రానికి అయితే 1,00,000 అయిపోయిందని చెప్పేసింది. 1,00,000 అంటే ప్రతి ఒక్కరు చేస్తున్నారు. అంతా లెక్కేసుకుంటే మొత్తం 1,00,000 పైన దాటిపోయింది. సరే అనిపోయి మా అర్ధరాత్రి పూట మీటింగ్ అయిపోయినాక మళ్ళీ అడిగారు. ఎంతంటే 1,00,000 దాటిపోయినాక చెప్పారు, 1,00,000 పైన చెప్పారు. ఎంత కౌంటింగ్ అయితే గుర్తులేదు అని చేశారు. తెల్లవారుజామున మాస్టారు 5 గంటలకైతే నిద్రలేశారు. లేచి లుంగి మీదే ఉన్నాడు ఆయన. ఉండేసి ఎక్కడో అక్కడ నేను వేటపాలెంలో దత్త ఆశ్రమనందు నేను 6 గంటలకి నేను స్పీచ్ ఉంది, మీరందరూ ఎవ్వడం అంటానికి వెళ్ళలేదు, అందరూ అక్కడికి వెళ్ళిపోవాలన్నాడు. ఇప్పుడు లేచి ఇప్పుడు పొమ్మంటున్నారు ఏంటి మాస్టర్ ఇట్లా అంతా చేశారంటే అని చెప్పి ఒక్కొక్క ఆయన అనేది నేను అనుష్ఠానం చేసుకోవాలి, నేను సముద్రం దగ్గరికి వెళ్ళి సంధ్యావందనం చేసుకోవాలి అని చెప్పి అక్కడికి పోబోతున్నారు. మాస్టర్ కర్ర ఒకటి తీసుకొని వచ్చాడు. కరెక్ట్గా మీకు 10 నిమిషాలు టైం ఇచ్చాను, మీకు ఏదైతే బ్యాగులు తీసుకున్నారో బ్యాగులు ఏమీ ఉండడానికి వెళ్ళలేదు, ఇక్కడ ఒక్క వస్తువు కనపడడం అన్నా సరే మొత్తం సముద్రంలో వేసేస్తాను, అర్జెంట్ మీరు కనపడ్డా వేసేస్తాను అని చెప్పి చాలా సీరియస్గా దాన్ని అందరిని కర్ర పెట్టి తరిమేసినట్టుగా చాలా సీరియస్గా ఆయన యొక్క ప్రవర్తన కూడా వింతగా ఉంది. ఆ రోజు అర్థం కాల. సరే మాస్టర్ గారు ఏం చెప్తే చేయాల్సిందని చెప్పి అందరం సర్దేసుకున్నాం. అక్కడ అనుకోకుండా మామూలుగా అయితే బస్సులు రావు, అలాంటిది వెళ్ళి ఆ బస్సులో కొంతమంది అయితే వెళ్ళి ఆ బస్సులు పిలిపించారు. వరుసగా ఒక 5-6 బస్సులు వచ్చేసినాయి, సిటీ బస్సులు. ఆ బస్సులు ఎక్కేసాము, నెట్టేసాడు. మాస్టర్ ఒక్కొక్కరిని ఎవడటానికి లేదన్నాడు, తెరివేస్తున్నాడు. అందరూ వెళ్ళిపోయాం. ఏం జరుగుతుందో మామూలు అర్థం కాలేదు. సరేలే అని చెప్పి 6 గంటలకి అని చెప్పి ఆ దత్తాశ్రమానికి చేరుకున్నాం. ఆ వేటపాలెం ఆశ్రమం చేరుకున్న తర్వాత 7 గంటలైనా మీటింగ్ మొదలపడలేదు. ఏంటి 6 గంటలకన్నా 7 గంటలకన్నా రావట్లేదు, 8 గంటలు 9:30 అయింది, 10 అవుతుంది. అప్పుడు పరిగెత్తుకుంటూ ఒక ఆయన వచ్చి అయ్యో బాబోయ్ అక్కడ సునామీ వచ్చింది, ఆ సునామీ దెబ్బకి లోపల ఆశ్రమంలోకి చాలా వరకు నీళ్ళు వచ్చేసినాయి, అక్కడ పల్లెవాసులన్నీ కొట్టుకుపోయినాయి, చుట్టుపక్కల మన ఈ ఆశ్రమం పక్కన మాత్రం కొంచెం సేఫ్గా ఉంది, మిగతా అంతా కొట్టుకుపోయినాయి, మన ఆశ్రమంలో కూడా నీళ్ళు వచ్చేసినాయి, విపరీతంగా వచ్చేసినాయి నీళ్ళు అని చెప్పొచ్చాడు. దాంతో అప్పుడు అసలు సునామీ అంటే అంత దారుణంగా ఎట్లా వచ్చింది, పొద్దున్న బ్రహ్మాండంగా ఉన్నాడు కదా సముద్రం అంటే, సముద్రం లోపల వచ్చేసరికి ఈ లోపు తర్వాత ఫోన్లు ఎక్కడి నుంచో ఫోన్లు వచ్చినాయి, సముద్రం లోపలికి ఊళ్ళో లోపలికి వచ్చి తుడుచుకు పెట్టిపోయింది ఆ సముద్రం తీర ప్రాంతాలన్నీ కూడా అని చెప్పి తెలుసుకుంటే అప్పుడు దాని యొక్క విశ్వరూపం అప్పుడు మేము ఒకసారి స్మరించుకుంటే అమ్మ అంత పెద్ద తప్పు వచ్చి అంటే మాస్టర్ గారు ఇంత సీరియస్గా ఎందుకున్నారంటే ఆయన అక్కడ ప్రమాదం ఉంది, ఆ ప్రమాదాన్ని నుంచి మనల్ని అందరూ రక్షించడానికి ఆయన చేసినటువంటి గొప్పతనం. నేను కృష్ణా జిల్లా విశ్వనపేట నుంచి ఇక్కడికి వచ్చాను. శ్రీ చైతన్య ఛానల్ ద్వారా సుమంగళి గారి ఇంటర్వ్యూ చూసుకుని ఇక్కడికి ఒకసారి వచ్చి వెళ్ళటం అయింది. నిన్న దత్త పౌర్ణమి రోజున మళ్ళీ వచ్చి ఇక్కడ యజ్ఞంలో పాల్గొన్నాను. ఇట్లాగే ఇక్కడ ప్రదర్శనలు కూడా చేశాను. శ్రీనిలయంలో ధ్యానం చేసుకున్నాను. ఇక్కడంతా చాలా బాగుంది. ఈ అమ్మవారి దీక్ష ఇచ్చారు, గురు దీక్ష ఇచ్చారు. బ్రహ్మీ ముహూర్త టైంలో మహాలక్ష్మి సాధన, గాయత్రి సాధన దీక్ష ఇచ్చారు అమ్మ. ఇక్కడ వైబ్రేషన్స్ అన్నీ ప్రత్యేకంగా ఆ అనుభవంలో తీసుకున్నాను. ఇక్కడికి వస్తే కానీ ఆ అనుభవంలోకి వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది, మాటలో చెప్పే కంటే కూడా ఇక్కడికి వచ్చి ఒక్కసారైనా మీరు చూసి వెళ్తే ఆ యొక్క గురువుల యొక్క అనుగ్రహం మీకు అందరికీ కూడా కలుగుతుంది. ప్రవీణ్ కుమార్, మా నేటివ్ ప్లేస్ వచ్చి తిరుపతి.
సుమంగళ అమ్మగారి ఇంటర్వ్యూని ఒకసారి శ్రీ సన్నిధి టీవీలో ఇంటర్వ్యూ చూడడం అయితే జరిగింది. అందులో ఒక సందర్భంలో అమ్మగారు ఇలా చెప్తున్నారు, సహ్యాద్రి ఆశ్రమం ఓడరేవులో ఉన్నటువంటి ప్రాణ విద్యా కేంద్రంలో అందులో ఒక మంత్రం ఉంటుంది, ప్రాణ విద్యా మంత్రము. ఎవరైతే ఒక అనుష్ఠానం 24,000 సార్లు చేస్తారో వాళ్ళ కోరికలన్నీ నెరవేరుతాయని మాస్టర్ ఆర్కే గారు చెప్పినట్టుగా ఆ అమ్మగారు ఆ ఇంటర్వ్యూలో చెప్పడం అయితే జరిగింది. అది చూసిన నేను అమ్మగారిని సంప్రదించడం అయితే జరిగింది. అలాగే వచ్చి చేసుకోవచ్చు, 3 రోజులు ఉండి చేసుకోమని నాకు పర్మిషన్ అయితే ఇచ్చారు. నేను అది కార్తీక పౌర్ణమి నాడైతే అది చేసుకున్నాను. ఇక్కడ మనకి రోజు ఉదయం పూట యజ్ఞాలు జరుగుతాయి. అలాగే మెయిన్గా ఓంకార సాధన అయితే ఇక్కడ మెయిన్గా మార్నింగ్ ఈవినింగ్ చేయిస్తారు. మనకి దగ్గరగా సముద్రం ఒకటి కూడా మనకి దగ్గరగా ఉంటుంది. సముద్ర స్నానాన్ని కూడా మనం చేసుకొని ఈ ఓంకార సాధన అయితే చేసుకుంటాము. అలాగే ఇక్కడ ప్రతి అమావాస్యకి పౌర్ణమికి కూడా యాగాలు జరుగుతూ ఉంటాయి. నా వరకు వస్తే ఇక్కడ నేను కొన్ని సాధనలు అయితే ప్రాక్టీస్ చేశాను. నాకైతే మాస్టర్ ఆర్కే గారు చెప్పినవి నా జీవితంలో వర్క్ అయ్యాయని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఇక్కడ ఈ ప్లేస్లో ప్లేస్ ఉందని, ఒక ప్రాణ విద్యా కేంద్రం ఉందని చాలామంది సాధకులకు తెలియదు. ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చని, మంత్రజపాలు చేసుకోవచ్చని చాలామందికి తెలియదు. ఆశ్రమ వాతావరణం అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అలాగే మనకి అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది మంత్రజపం చేసుకోవడానికి కూడా. ఇక్కడ మనం బయట చేసుకోవడానికి కానీ, మనం ఇక్కడ ఉండి శ్రీనిలయం చేసుకోవడానికి కానీ ఆ వేరియేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రం చాలా ప్రస్ఫుటంగా తెలుస్తుంది. ఇది ఇక్కడ సహ్యాద్రి ఆశ్రమంలో నా యొక్క అనుభవం. మంత్రదీక్ష అయినా తీసుకున్నారా మీరు? మంత్రదీక్ష గాయత్రి మంత్రం తీసుకున్నాను. గాయత్రి మంత్రదీక్ష తీసుకున్నారు. బ్రహ్మముహూర్త కాలంలో 5:30 గంటలకి దత్త పూర్ణిమ రోజు తీసుకున్నాను. ప్రాణ విద్యా మంత్రం కూడా మీరు 24,000 సార్లు ఒక అనుష్ఠానం చేశారు. మీకేం అనుభూతి కలిగింది అది చేశాక? ప్రాణ విద్యా మంత్రం చేసిన తర్వాత నా ఆలోచనలు కొద్దిగా తగ్గడం అయితే నేను గమనించాను. అంతకుముందు విపరీతమైన ఆలోచనలు వస్తూ ఉండేవి, అది చాలా వరకు తగ్గాయి అన్నట్టుగా నేను అనుభూతి చెందాను. గురుదేవ్, నా పేరు నరసింహారావు. మేము చిత్తూరు నుండి ఈ గాయత్రి పరివారకి చీరాల దగ్గరలో ఉన్న ఓడరేవు దగ్గర ఇలా ఆశ్రమం ఉందని తెలిసి చాలా తపనతో ఒక 3 నెలలకు రావాలి అనుకుంటుంటే, కానీ కరెక్ట్గా ఎందుకో ఈ సంక్రాంతి లీవ్లో పిల్లలకి హాలిడేస్ దొరకటం ఇటువంటివన్నీ దొరకని దానివల్ల మా ఫ్యామిలీ పరంగా అందరూ వచ్చేసి మేడం దగ్గర ఈ దీక్ష తీసుకున్నాము. దీక్ష తీసుకునేటప్పుడు ఫస్ట్ చాలా నా ఒంట్లో వైబ్రేషన్ చాలా అద్భుతంగా అనిపించింది, రిలాక్స్గా అనిపించింది. ఆ తర్వాత సంకల్పం చేసుకునేదానికి 108 సంకల్పం చేసుకునేటప్పుడు కూడా చాలా జపమాల పట్టుకొని మనము చేసుకునేటప్పుడు నా మనసులో చాలా ప్రశాంతంగా, శరీరం అంతా చాలా తేలిగ్గా ఉన్నది. కానీ అందరూ వచ్చేసి మనము ఇటువంటి ఆశ్రమంలో ఒక 3 డేస్ కానీ గడిపేసి చాలా ప్రశాంతంగా, శారీరకంగా, మానసికంగా చాలా ఉల్లాసంగా ఉంటాము. మంచి ఆధ్యాత్మికంగా మనము ఉన్న స్థితికి చేరేదానికి చాలా అద్భుతమైన ఆశ్రమం, చాలా బాగుందండి. అలాగే నిన్న గాయత్రి పరివారం యజ్ఞం జరిగినది. ఆ యజ్ఞంలో చాలా అసలు ఇటువంటిది నేను ఇంతవరకు ఎప్పుడు చేసింది లేదు నా 40 ఏళ్ళ వయసులో. కానీ ఫస్ట్ టైం ఆ హోమం దగ్గర కూర్చొని ఆ ఫీలింగ్స్, ఆ యొక్క నేతితో చేసిన హోమలో ఆ పిడికలు కానీ ఇటువంటివన్నీ మనం చేసినప్పుడు చాలా మనసు రిలాక్స్గా ఉంది. ఆ పొగ అవన్నీ మన లోపలికి పోయినప్పుడు చాలా తెల్లవారు లేస్తే చాలా ఉల్లాసంగా ఉంది. ఎందుకు అనిపించిందంటే, ఓహో నిన్న యజ్ఞంలో పాల్గొన్న దానివల్ల తెలుసుకున్నాను. చాలా బాగుంది. మీరందరూ కూడా వచ్చి ఇటువంటి అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఓంకార దీక్ష తీసుకున్నాము. మేడం గారు ఆ 21 అనేది నేను మామూలుగా ఓంకార సాధన చేస్తూ ఉంటాను, బట్ వచ్చేసి ఆ 21 ఓంకారం ఎలా చేయాలా, ఏ విధంగా చేయాలని మేడం గారి ద్వారా నేర్చుకున్న తర్వాత మెడిటేషన్లో కూర్చోబెట్టినారు. మెడిటేషన్లో కూర్చున్నప్పుడు నా ఒంట్లో ఉన్న ప్రతి ఒక్క కణము కాలి గోటిగాడి కాడి నుంచి ఒళ్ళంతా ఒక వాటర్ ఎలాగైతే ఫామ్ అవుతుందో అది మొత్తం మన శరీరం మొత్తం ఫామ్ అయ్యి ఎనర్జీ ఉన్నదనిపించింది. చాలా సంతోషం. థ్యాంక్ యూ. నేను చిత్తూరు నుంచి వస్తున్నాను. నేను ఇక్కడికి రావడానికి కారణం మా హస్బెండ్ని తీసుకొచ్చినా. మేము ఫ్యామిలీతో రావాలనుకున్నాము, వచ్చాము. మేము ఇటు వచ్చినాక ఫస్ట్ దీక్ష తీసుకున్నాము. దీక్ష తీసుకున్న తర్వాత మేము ఫస్ట్ టైం నేను దీక్ష తీసుకోవడం అనేది. ఎర్లీ మార్నింగ్ తీసుకున్నప్పుడు నాలో ఉన్నాను ఇదంతా యాక్టివేషన్ అంతా అయ్యి
బాగా యాక్టివ్గా ఉన్నాను. తర్వాత ఈ రెండో రోజు ఓంకార దీక్ష తీసుకున్నాక దాంట్లో కూడా వైబ్రేషన్ ఏమంటే నేను ఫస్ట్ టైం ఆ వైబ్రేషన్ అనేది నాలో చూశాను. మేడం ఫస్ట్ రోజు వచ్చినప్పుడు మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకొని ఇక్కడ అన్నీ మాకు ఏమేమి కావాలో ఆ సేవలంతా మేడం చేశారు. మేము తెలిసినంతవరకు మాకు దీక్ష చేసుకొని తర్వాత మేము ఇక్కడ 112 చేసాము. జై గురు. నా పేరు హారిక. నేను చిత్తూరు నుండి వస్తున్నాను. నేను ఇక్కడికి రావడం మా నాన్న అమ్మల కారణంగా నేను ఇక్కడికి వచ్చాను. మా నాన్న అమ్మ ఇక్కడికి తీసుకొని వచ్చారు. నేను ఇక్కడ దీక్ష తీసుకున్నాను గాయత్రి పరివార్లో. చాలా ఉల్లాసంగా చాలా సంతోషంగా అనిపించింది నాకు ఇక్కడికి రావడం. నేను చాలా రుణపడినట్టున్నాను మా అమ్మ నాన్నకి. దానికే నన్ను ఇంత మంచి ధ్యానంలో నడిపిస్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ. మా అమ్మ నాన్నలకి థ్యాంక్ యూ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. నేను ఇక్కడ జరుగుతున్న ఒక హోమంలో కూడా కూర్చోగలిగాను. నాకు చాలా ఏదో వైబ్రేషన్స్ అలా జరుగుతూ ఉన్నాయి నా బాడీలో. ఏమో నాకు తెలియని శక్తులు అవంతా ప్రవహిస్తున్నట్టు ఉన్నాయి. ఒక 2-3 డేస్ నాకు చాలా హ్యాపీ, అంతా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ మీరు ఎవరైనా కూడా మీరు ఇక్కడ వచ్చి కొంచెం 3 డేస్ అలా గడిపి వెళ్ళచ్చు అని నా అభిప్రాయం. అందరికీ థ్యాంక్ యూ. జై గురు. ఈరోజు మనం గాయత్రి పరివార్లో ఉన్నాము. ఇక్కడ మనకు మేడం గారు చాలా సేవలు చేశారు మన కోసం. ఇక్కడ మేము 112 ప్రదక్షిణాలు చేశాము. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. శ్రీ నిలయంలో ఎంటర్ అయిన వెంటనే ఒక వైబ్రేషన్ వచ్చింది మాలోకి. ఏదో ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది. దీని పక్కనే సముద్రం కూడా ఉంది. సముద్ర స్నానం చేసి రావాలని చెప్పారు మేడం గారు. థ్యాంక్ యూ. ఈరోజు నేను ఇక్కడ శ్రీరామహంస సహ్యాద్రి ఆశ్రమం ఓడరేవు చీరాలలో ఉన్నాను. నేను ఈ ఆశ్రమానికి ఎలా పరిచయం అయ్యానంటే శ్రీ సన్నిధిలో సుమంగళి గారి ఇంటర్వ్యూ చూశాను. ఇంటర్వ్యూ చూశాక ఆవిడకి మెసేజ్ పెట్టాక అలా కనెక్ట్ అయ్యాము. కానీ దానికన్నా ముందు నేను హరిద్వార్ గాయత్రి పరివార్ యూట్యూబ్లో వాళ్ళు వచ్చే వీడియోస్ చూసేదాన్ని. తర్వాత ఆర్కే మాస్టర్ గారివి కూడా కొన్ని స్పీచెస్ వినేదాన్ని. తర్వాత ఈ మేడంకి కనెక్ట్ అయ్యాక ఆవిడ చెప్పారనమాట, ఇలా ఒక ఆశ్రమం ఉంది, ఇక్కడ సముద్రం ఒడ్డున ఉంది, అందరూ రావచ్చు, ఇక్కడ సాధన ఇక్కడ ఎక్కువ. ఇది ఈ ఆశ్రమ ప్రశస్తి ఏంటి అంటే ఇక్కడ ప్రాణశక్తిని నెలకొల్పారు. ఇక్కడ ఈ ఆశ్రమంలో సాధన చాలా బాగా జరుగుతుంది. గాయత్రి పరివార్ ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేశాక నేను ఆవిడ జరిపే ఆన్లైన్ సత్సంగాలలో అటెండ్ అయ్యేదాన్ని, ఎవ్రీడే ఫాలో అయ్యేదాన్ని. తర్వాత ఇప్పుడు ఈ జనవరి నెల నుంచి ఫిబ్రవరి 2 వరకు గాయత్రి జపము ఇది చేశాక వసంత పంచమికి పూర్ణాహుతి రావాలి అని అంటే ఈ 3 డేస్ క్లాసెస్ అటెండ్ అవ్వడం కోసమని నేను వద్దామని అనుకున్నాను. కాకపోతే అనుకోకుండా ఇది పండగ సీజన్ అవ్వడంతో నాకు ఎక్కడ టికెట్స్ దొరకలేదు. సో రాలేకపోయాను. సో అనుకోకుండా ఏమైంది అంటే మా ఫ్రెండ్ వాళ్ళ పాపని, ఆ పాప అక్కడ హైదరాబాద్లో చదువుతుంది, ఆ పాపని తీసుకోవడానికి హైదరాబాద్ వస్తే వాళ్ళతో పాటు నేను విజయవాడ వచ్చేసాను. విజయవాడ నుంచి ఇప్పుడు ఓడరేవు ఆశ్రమానికి నా ఫ్రెండ్ తనతో పాటు వచ్చాను. ఇక్కడ ఈ ఆశ్రమంలోకి వచ్చాక నేను చెప్పేది ఏంటంటే ప్రతి సాధకుడు రావాల్సిన ఆశ్రమం సాధన మళ్ళీ మొదలుపెట్టాను. ఒక గురువు అనేటప్పుడు ఆధ్యాత్మికలో ఏంటంటే మెట్టుకు సాధకుడు ఎదుగుతూ ఉంటాడు. ఒక గురువు అయిపోయాక ఒకటే గురువు కాదు, చాలామంది గురువులు ఆ సాధనలో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి కనెక్ట్ అవుతారు. అలా కనెక్ట్ అయింది ఈ పరివార్ నాకు. ఇప్పుడు నేను వీళ్ళు చెప్పే ఈ గాయత్రి సాధన చేసుకుంటూ నేను ఇంకా ఆధ్యాత్మికంగా ఇంకా ఎదగాలని కోరుకునే ఈ ఆశ్రమానికి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక ఈ ప్రశాంత వాతావరణం చూసాక అనిపించింది ఎక్కడో హిమాలయాల్లోనో ఎక్కడో కొండల్లోనో కూర్చొని చేయాల్సిన సాధన కాదు. ఇక్కడికి వచ్చి పీస్ఫుల్గా కూర్చొని ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. కూర్చుని ఇక్కడ సాధన చేస్తే మాత్రం సాధన నిర్విఘ్నంగా సాగుతుంది. ఎస్పెషలీ సాధకులకి, సాధన మార్గంలో ఉన్నవాళ్ళు, సాధన చేసుకోవాలి అనుకునేవాళ్ళు నిర్విఘ్నంగా చేసుకోవచ్చు. అందరూ రావాలి, వచ్చి ఈ ఆశ్రమంలో ఉన్న ఈ ప్రాణశక్తిని మీరు అందరూ పొంది ఇంకా ఆధ్యాత్మికంగా ఎదగాలి. అదే నా అందరి కోరిక. జై గురుదేవ్.